శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ద్వితీయ భావంలోనే గురుడు ఉండడం వల్ల 12వ ఇంటి వాడు 2వ భావంలో కూడా ఉన్నాడు. అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా బాగా వస్తుంది. అంటే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటారు. కానీ 12వ ఇంటి వాడుగా 2వ ఇంట్లో ఉన్నాడు కదా గురుడు, అంటే ధనాన్ని చేస్తూ ఉంటాడు, విపరీతమైన ఖర్చులు చూపిస్తూ ఉంటాడు. మంచి మంచి వాటికి మాత్రం మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మీ జాతకంలో కూడా చూసుకోండి. పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 2వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడము, 12వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉండడం, అంటే గురు శుక్రుల పరివర్తన మీకు బాగా ఉంది. సో ఈ గురు శుక్రుల పరివర్తన వల్లనే మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా శుక్రుడు కాంబినేషను పరివర్తన మీకు ఎక్కువ ఉంటుంది శుక్రుడు వలన. పైగా శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబ విషయంలో కూడా బాగా వృద్ధి కలిగించేవాడు. మీకు శుక్రుడు అద్భుతంగా ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా 12వ భావంలో ఉన్నాడు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధిగా బాగా కలుగుతుంటుంది. మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే అటువంటి రావడము, మీ కుటుంబంలో సఖ్యత కలగడము, ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఇంకో చెప్పాలంటే కుజుడు 3వ భావంలో ఉన్నాడు కదా, మీ రాశ్యాధిపతి కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు. సైన్స్ గ్రూపులో చదివే వాళ్ళకి మంచి ప్రజ్ఞ ఉంటుందండి, వాళ్ళకి బాగా ధనయోగం బాగా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చంద్రుడితో పాటు కుజుడు కలిశాడు. అంటే 9వ తారీఖు 10వ తారీఖు చంద్రమంగళ యోగంలో ఉండి ప్రయాణాలు ఎక్కువ చేస్తారండి మీరు. అంటే 9వ తారీఖుని 10వ తారీఖుని శుభవార్తలు వినడము, ప్రయాణాలు చేయడము, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, వార్తా సేకరణ, అందులో మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉండడము, చక్కగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ మీ తోబుట్టువులను కలవడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము మీ వల్లనే అవుతుంది. మీరు చాలా సోదర ప్రేమ, సోదరి ప్రేమ మీకు చాలా ఎక్కువ. పైగా మీరు రాశ్యాధిపతి కుజుడు కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా 3వ భావంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతేకాకుండా ఈ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో. 4th భావాధిపతి కూడా బాగుండడం వలన, 3rd భావంలో ఉండడం వలన మీ చదువు బ్రహ్మాండంగా వస్తుంది. అంతేకాకుండా మాతృప్రేమ, సోదర ప్రేమ కాకుండా మాతృప్రేమ కూడా మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీకు 5వ భావం కూడా చూసుకుంటే సంతానం విషయంలో ఏమాత్రమో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సంతానయోగం ఉంటారు. అలాగే పుత్రిక సంతానయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. స్పోర్ట్స్ అంటే చెస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, మీరు మీకు ఇష్టమైన గేమ్లో సక్సెస్ అవుతారు. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రము కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడం అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీకు 6వ భావాన్ని మీరు చూసుకుంటే కేతువుతో కలిసిన చంద్రుడు 15వ తారీఖు ఉన్నాడు. అంటే 15వ తారీఖు చంద్రుడితో అంటే ఏమవుతుంది అంటే చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలన్నీ కూడా కేతువు ఇస్తాడు. కేతువు మహాబలవంతుడు అయిపోతాడు. పైగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి చక్కటి విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, మీరు ఇట్లాగా అనేక రకాలుగా చాలా యోగం కలగడానికి అవకాశం ఉంది. కేతు 6వ భావంలో కేతు మేనమామలకి చాలా అద్భుతంగా ఉండడానికి చూస్తాడు. అలాగే దీర్ఘకాలిక రోగాలు కానీ రుణాలు కానీ ఉంటే వాటి నుంచి బయటపడేయడము, కోర్టు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటి నుంచి ఉపశమనం కలగడము, సక్సెస్ అవ్వడము మీ జాతకంలో ఉంది.
అలాగే మీ కుటుంబంలోనే వివాహ వేడుకలు ఇవన్నీ కూడా సర్వసాధారణం, మీ చెప్పక్కర్లా. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి కూడా. అంతేకాకుండా తలవంతలకు వచ్చే ధనయోగము మీకు బాగా ఉందండి. ఆరోగ్యవంతులుగా ఉంటారు. అంటే అష్టమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల, అంతేకాకుండా భాగ్యాధిపతి కూడా గురుడు మీకు చాలా బాగున్నాడు. ద్వితీయ భావన ఉండడం వల్ల ఎక్కువగా మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్యా రీత్యా మీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే గంగా స్థానాలు, సముద్ర స్థానాలు, ఇప్పుడు చెప్తున్న త్రివేణి సంగమ స్థానాలు, ఇవన్నీ మీకు అవకాశము. గురుడు భాగ్యాధిపతి గురుడు ద్వితీయ భావంలో ఉంటాడు. అంటే ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడరు, చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 10th భావంలో మీకు బ్రహ్మాండంగా రవి బుధులు వారు ఉంటాయి. రవి బుధులకి గురుదృష్టి ఉందంటే ఎవరికైనా సరే 10th భావంలో రవి బుధులు ఉంటే గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్ అవుతారు. ఐసీడబ్ల్యూఏ, సిఏ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఈ కాంబినేషన్స్ ఉన్నాయి సరే వాటికి సంబంధించినటువంటి గొప్ప ఆడిటర్స్ అవ్వడము, అలాగే మీ విద్య రీత్యా బాగా డెవలప్ అవడము, ఇవన్నీ అద్భుతంగా రవి బుధులు దశమంలో గొప్ప అదృష్టం అండి. రవి బుధులు దశమంలో ఉన్నారు కాబట్టి వాడు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉందండి. జాబులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పాలంటే వాళ్ళకి మంచి ఆదాయం బాగుంటుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లాభస్థానంలో రవి బుధులతో కలిసిన శని అద్భుతం కదండి. శని రవి బుధులు దశమంలో ఉండి గురుదృష్టి ఉన్నా లేకపోయినా దశమంలో కుంభరాశిలో లాభస్థానంలో కుంభరాశిలో రవి బుధులు ఉన్నారంటే కుంభరాశి వారు డాక్టర్స్, రవి బుధులు ఉన్నారంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఫారిన్ కంట్రీస్ అలా చెప్తున్నాం అనుకోండి, కలిగి డాక్టర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అదేనా శని బుధుల కాంబినేషన్ ఉందండి. శని బుధుల కాంబినేషన్ ఏంటి, గొప్ప పేరు రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మీ మాటలకి మీ డైలాగులకి ఉంటాయి కదా, రచయితలకి బాగా రచనలకి బాగా నేమ్ అండ్ ఫేమ్ ధనయోగము కలుగుతుంది. ముఖ్యంగా శని కారకత్వాల వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కోల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, అంటే పరిశ్రమలు అంటే వ్యాపారాలు చెప్తానుండయి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, తర్వాత కొంతమంది మనం ఏంటంటే సిమెంట్ పరిశ్రమతో ఫార్మా రంగం మనం మర్చిపోతూ ఉంటాను. ఫార్మా రంగం ఉన్న వాళ్ళకి ఇట్లాగా శని కారకత్వాల్లో ఉన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి, అందులో డౌటే లేదు. పైగా మీరు తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శుక్ర రాహువులు 12 భావంలో ఉన్నారు. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సప్తమాధిపతి 12 భావంలో తప్పే లేదండి, కరెక్ట్, మంచిదే. శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇస్తాడు, శుభ ఫలితాలు ఉంటాయి. అంటే మీకు దైవ కార్యాలు రీత్యా ధనం ఖర్చు అవ్వడము, చెరువులు, బావులు, లేకపోతే ధ్వజస్తంభాలు కొంతమందికి ఉందండి, జాతకాల్లో ఉంటుంది. అది చేయించడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల వలన అదృష్టం కలగడము, ధనం ఖర్చు అవ్వడము, సన్మానాలు, స్టేజ్ మీద సన్మానాలు, ఇవన్నీ మీకు అద్భుతంగా ఉందండి. శుక్రుడు మీకు అశాధిపతి మంచివాడు కాకపోయినా, సప్తమాధిపతి మంచివాడు కాకపోయినా 12 భావంలో మంచి యోగాన్నే ఇస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలుగుతాయి. వృషభ రాశి అండి, వృషభ రాశి వాళ్ళకి గురుడు ఉండడం వల్ల సర్వదా సుఖమే, మంచి ఔన్నత్యం కలిగి ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు, మీరు చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు, చక్కటి పుత్ర సంతానము, పుత్రులు కలిగి ఉంటారంటే అలా సందేహం లేదు. ధనయోగం బాగా ఉంటుందండి. ఈ కుజుడు కూడా మీకు 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, ద్వితీయ భావంలో ఉన్న కుజుడు విద్యని ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. కానీ 9, 10, 9th and 10th డేట్స్లో చంద్రుడితో కలిసిన కుజుడు 12th హౌస్ లార్డ్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. మీ జాతకాలు రీత్యా 12th హౌస్ లార్డ్ ద్వితీయలో ఉన్నాడంటే మీకు విదేశాలు వెళ్తారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, విదేశాలు వెళ్ళడానికి రాహు కనెక్షన్ కూడా ఉండాలి, జాతక ప్రకారం ఉంటుంది. సరే, ఈ కుజుడు కూడా కారకత్వం కాబట్టి 12th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. మీకు జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. ముఖ్యంగా గాయకులకి మాత్రం దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తారండి. అంటే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తి చేసే వాళ్ళకి ధనయోగం బాగా కలుగుతుంది, నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్ హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి సెకండ్ హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. సరే, అక్కడ చెప్తాము. ఇక్కడ ఏమైనా సరే మీకు మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవిడ యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొద్దిగా ఆవిడ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా రైతులు ఉంటారు సార్, భూములు, పంట పొలాలు అంటాం కదా, వాళ్ళకి కొద్దిగా ధనము సకాలంలో అందలేకపోవచ్చు. ఏదేమైనా చంద్రకేతువులు 5వ స్థానంలో ఉండి గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. అంటే
ఖచ్చితంగా మీకు సంతాన యోగం చాలా చాలా బాగుంటుంది. చంద్రకేతువులు మీ జాతకంలో ఉన్న పంచమ స్థానంలో కేతు ఉన్న ముఖ్యంగా ముందర ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మంచిది, చాలా లక్ష్మీదేవి కదండి. అలాగే గురుదృష్టిలో ఉంది కాబట్టి మగ సంతానం కూడా ఉంటారు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే షేర్ మార్కెట్ అందాం, వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ప్రాఫిట్స్ రావడానికే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ అంటాం కదా, అది మంచి అద్భుతంగా ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి, మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఆర్ట్ అంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉండాలండి. గురుదృష్టి కూడా ఉంది, కేతు కూడా ఉన్నాడు కాబట్టి బలంగా ఉన్నాడు. అంటే చంద్రుడు ఇచ్చే శుభఫలితాలు అంటే కేతు ఇస్తాడు. కేతు మరింత బలవంతుడైపోతాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఇంతకుముందు ఆగిపోయిన సంబంధాలన్నీ జరగడము, మీ భార్యాభర్తలు అనురాగము, ఆప్యాయత, అదృష్టము తోడవుతూ ఉంటాయి. అలాగే మీరు ఆభరణ యోగాలు కూడా ఉన్నాయండి, ఎందుకంటే సప్తమ భావం బాగుంది. అలాగే వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ మీరు బాగా చేసుకుంటారు. 10th హౌస్లో అరుగుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. 10th హౌస్లో అరుగుబుధులు ఇంత చెప్పినట్టుగానే ఇంత భాగ్యస్థానం చెప్పాము. ఇప్పుడు 10th భావం, అంటే 10th భావం కదండి. 10th హౌస్లో అరుగుబుధుల కంటే ఒక కొంచెం ముందర ఏం చెప్దామంటే భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం. భాగ్యస్థానంలో గురుడు రవితో కలిసిన బుధుడితో కలిసిన గురుదృష్టి, అంతే కదా, ఎంత బాగుందండి. భాగ్య రాజ్య లాభస్థాలు ఎంత బాగున్నాయో మీకు ఎప్పుడు చాలా బాగుందండి. వృషభ రాశి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. రవి బుధులే భాగ్యం అంటే భాగ్యస్థానం ఉన్నారంటే, గురుదృష్టి ఉందంటే వాళ్ళకి ఎక్కువగా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, ఎంఎస్లని, ఎంబీబీఎస్ అంటారు కదా, ఎంఎస్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎంఎస్ కోసం వెళ్తారు, వాళ్ళకి లార్డ్ చదివిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా రవి బుధుడు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉండాలి. సో ఇది బాగుంది. గురుదృష్టిగా ఉంది కాబట్టి ఆడిటర్స్గా, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, మీరు ఐసీడబ్ల్యూ కానీ సీఏ కానీ రాస్తారు కానీ పాస్ అవుతారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధుడు కాంబినేషన్ భాగ్యస్థానం కదండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే అంతేకాకుండా తీర్థయాత్రలు కూడా మీరు చేస్తారు. గురువుగారిని, పీఠాధిపతులని, తర్వాత గంగా స్నానాలని చేసే అదృష్టం ఉంది. రవి బుధులు భాగ్యంలో ఉన్నారు కాబట్టి కదండి త్రివేణి సంగమంలో మీరు స్నానం చేసే అదృష్టంగా కలగబోతుంది. ఆల్రెడీ చేస్తుంటారు, అంత అదృష్టం రవి బుధులు ఉండాలి. భాగ్యంలో బ్రహ్మాండంగా ఉన్నారు అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. స్టేషనరీ, కొంతమంది చెప్పండి స్టేషనరీ బిజినెస్ అని, కొంతమందికి ఏమో వస్త్ర పరిశ్రమలని, గోల్డ్, రవి గోల్డ్ అని, ఇలాగ మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. 10th భావం, 10th భావంలో రవి బుధ శనులు మాటల మా బాబాయ్. ముందు డాక్టర్స్ గురించి చెప్పుకుందామండి. కుంభరాశిలో కనుక రవి బుధులు ఉంటే, వాళ్ళకి గురుదృష్టిలో లేకపోయినా రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్స్ వృత్తిలో ఉంటారు. వాళ్ళకి డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఈ రవి బుధుల వల్లనే 10th భావంలో రవి బుధుల వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి దిగ్బలుడు, శని గంగాస్నానం చేయిస్తాడు. మర్చిపోయి చెప్పడం, దశమస్థానంలో శని ఉంటే గంగాస్నానం చేయిస్తాడు. అలాగే ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళేటి చేస్తుంటాడు. ఉన్న గ్రామం నుంచి, మీరు పుట్టినటువంటి ఊరు నుంచి మీ జాతకాలు కూడా చూసుకోండి. మీరు పుట్టిన ఊరు నుంచి దశమస్థానంలో కలిసి శని ఉంటే ఉన్న ఊరు నుంచి విదేశాల్లో జీవనోపాధి కోసం మీరు వెళ్తారు అని ఉంది రూల్. సరే, ఆ రూల్ కాదనుకోండి, జనగాది ప్రభావం శని దశమంలో ఉండంటే అంత అద్భుతము. అలాగే శని రవి బుధులు ఉన్నారంటే రాజకీయ నాయకులు కంటే చెప్పాలి, వాళ్ళకి విశేషమైన ప్రతిభ, ప్రజ్ఞాపాఠవాలు, విశేషమైన జనాదరణ, అలాగే కొంతమంది కోర్టు కేసులు అంటే వాటి నుంచి బయటపడ్డము, ఇంకా చెప్పాలంటే మీకు పదవులు రావడము వృషభ రాశి వాడికి బ్రహ్మాండంగా ఉంది రవి శని వల్ల. అంతేకాకుండా శని బుధుల గురించి చెప్పుకుందాం. ఉంటాయి రవి బుధులు కాదు కదా, శని బుధులు కూడా చెప్పుకుందాం. గొప్ప రచయితలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారంటే సందేహం లేదు. మీరు అసలే బాగా మంచి తెలివైన వారు కదండి, చూస్తే గ్రహించే తత్వం మీకు ఉంది కాబట్టి రచయితలుగా మీరు బాగా డామినేటింగ్గా ఉంటారండి. డబ్బులు బాగా సంపాదించుకుంటారు, పేరు ప్రఖ్యాతులు కూడా మీకు ఉంటాయి. అంతా బాగుందండి. అలాగే ఈ రవి బుధుల కాంబినేషన్, దశమస్థానం రవి శనులు అద్భుతంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు బాగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రమోషన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే కుజుల ప్రభావం, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంత అదృష్టం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, మంచి కొత్త ఉద్యోగాలు ఉండడము, అలాగే మీ బాసులు మిమ్మల్ని ఆదరించడం, ఎంతో ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా అయిపోతుంది. సరేనండి, శుక్ర రాహువులు లాభస్థానంలో ఉన్నారు. ఇంకేం కావాలండి? మీ సోదర ప్రేమలు బాగా ఉండడము, న్యూస్ సంబంధించిన వాటిలో మీరు ఉండడము. లాభస్థానంలో శుక్ర రాహులు అంటే సినిమా రంగంలో ఉన్న విశేషమైనటువంటి ధన సంపాదన ఉండడము.
శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్న మూటలు సరే మూటలు కదా అనుకోండి, అంటే అంత అద్భుతం శుక్రుడు అంటే లాభంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. రాహు తగల్సి అంటే శుక్రుడిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు, అవుటర్ ప్లానెట్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంది. ముఖ్యంగా శని శుక్ర రాహులు అంటే ఫ్లైట్లో తిప్పిస్తుంటారు. మీలో ఉన్న ప్రేమని బయటికి బహిర్గతం చేయలేకపోతూ ఉంటారు. సూక్ష్మగ్రహి, తెలివితేటలు ఎక్కువ, అద్భుతమైనటువంటి ప్రతిభ మీరు బాగా కనబరుస్తారు. శుక్ర రాహులు అని ఉన్నారంటే సోదరి ప్రేమలు ఎక్కువ ఉంటాయి మీకు. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి. ముఖ్యంగా అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి మీ రాశిలోనే కుజుడితో కలిసిన చంద్రుడు 9th and 10th మంగళయోగంలో ఉంటారనమాట. సెకండ్ హౌస్ లాట్ మీ రాశిలో ఉన్నాడు కదా, కుజుడితో పాటు ఉన్నాడు అంటే సెకండ్ హౌస్ లాట్ లాభాధిపతి, ద్వితీయ లాభాధిపతులు మీ రాశిలో ఉన్నారు. ఆలోచించండి, కుజుడు మీకు పాపి మ్యాలఫిక్ అయినప్పటికీ ఒక్కరి గదిలో ఉన్నాడు కాబట్టి కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ మీకు ఉంటుంది, నలుగురిలో పేరు ప్రతిష్టలు దూసుకుపోయే తత్వము మీకు ఎక్కువ ఉంటుంది, కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది. అద్భుతం అండి. మీ కుటుంబంలో సఖ్యత, అనురాగం, అదృష్టం, ధనాదాయం అద్భుతంగా ఉంటుంది. బంధువులు అంటే మీకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి, ఎందుకంటే శుక్రుడు చూస్తున్నాడు, అలాగే గురుడు కూడా చూస్తున్నాడు. చంద్రుడితో కలిసిన కేతువు అద్భుతం అంటే ఎలా చెప్తున్నా అంటే గురుడు దృష్టి ఉండడం వల్ల మీ తల్లిగారి యొక్క ప్రేమ ఎక్కువగా ఉండడము, ఆవిడికి ఆరోగ్యంగా బాగా ఉండడము, అంతేకాకుండా రైతులకి కలిసి వచ్చే అంశం చెప్పచ్చు, ధనం సకాలంలో చేతికి అందడము ఉంటుంది. అక్కడ పంట పొలాలు బాగా సక్సెస్ అవుతాయి. ఫోర్త్ భావం బాగుంటుందంటే అది పైగా మీ ఫోర్త్ భావం వల్ల సంగీతంలో బ్రహ్మాండంగా మీరు మేటి అనిపించుకుంటారంటే గొప్ప అద్భుతంగా ఉంటుంది సంగీతం. అలాగే బంగారు ఆభరణాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. చదువులో ఎప్పుడు కూడా వెనకబడిపోవడం అంటే ఉండదు. ఇంకా చెప్పాలంటే వాహనాలు, గృహాలు ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువనండి. 5th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు అంటే పుత్రిక సంతాన యోగం కలగడమే కాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైన సంపదలు కలుగుతాయి. షేర్ మార్కెట్ అనుకుందాం, స్పెక్యులేషన్ అద్భుతం. ఇంకా అంతేకాకుండా ఈ కళారంగం కూడా చెప్తామండి. పంచమ స్థానం ఫర్ కళారంగం, పైగా తులారాశి కళారంగం. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే కళారంగం అంటే ఏంటంటే మీకు సంగీతం కానీ, సాహిత్యం కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్గా కానీ, నిర్మాతలు కానీ మీరు ఉన్నారు కదా, మీరు రాశిలో వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. ఏదేమైనా 7వ స్థానాధిపతి గురుడు మీకు వైభవం ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, చిన్న ఖర్చులు, అనుకోని ఖర్చులు అంటాం కదా, ఉంటాయి తప్ప 6, 8, 12 స్థానంలో ఉంటే మంచిదే. సరే, ఆ రవి బుధులు అంటే 8వ స్థానంలో మీ రాశ్యాధిపతి 8వ స్థానంలో ఉండడం మంచిదా? ఖచ్చితంగా మంచిదని చెప్తానండి నేను. ఎందుకంటే రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు విదేశాల ద్వారా ధన సంపాదన, విదేశాలకు వెళ్ళడము, ఉన్నతమైన విద్య రావడం కోసం వెళ్ళడము, ఖర్చులు అధికంగా ఉండడము, గవర్నమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరగడము, ప్రభుత్వం ద్వారా ఆదాయం ఉండడము. ఇంకా చెప్పాలంటే మీరు మీ 8వ స్థానంలో రవి బుధుడు ఉన్నారంటే మీ జాతకంలో దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. ఇక్కడ ఏం చెప్పాలంటే మనం మీకు ఆయుష్ బాగా ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పచ్చు. ఒక అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మీకు మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి బుధ శనులు ఎంత బాగుందండి. రవి బుధ శనులు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు బాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే భాగ్యస్థానంలో శని రవులు ఉన్నారంటే మాట్లాడండి. ఎందుకంటే రాజకీయ రంగంలో ఒక వెలుగుతారు, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి అని అంటాం కదా, ఖచ్చితంగా బాగుంటుంది. రవిబుధులు భాగ్యస్థానం రవిబుధుల వలన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇంకా చెప్పాలంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మహాకుంభమేళ, త్రివేణి సంగమం ఉంటాం కదా, ఆ దర్శనాలు రవిశని కదా కాంబినేషన్. భాగ్యస్థానం బుధులు కూడా ఉన్నాడు. వ్యాపారాభివృద్ధి, శని కారకత్వంలో ఉన్న వ్యాపారాలు అంటే కోలు, ఐరన్, స్టీలు, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు అంటే నాకు తెలిసి గుర్తునే చెప్తున్నాయి. రవి బుధులు బంగారు వ్యాపారాలు, రవి బుధులు కాంబినేషన్. మీకు ఇంకా చెప్పాలంటే మీకు కొంతమంది చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు. ఆ రవి బుధుల కాంబినేషన్ బ్రహ్మాండం, వాడికి బాగా కలిసి వస్తుంది. పైగా రవి బుధులు ఈ రాశిలో అంటే కుంభరాశిలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్, మిథున రాశిలో డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా చెప్పచ్చు, బ్రహ్మాండంగా ఉంటుందండి. భాగ్యస్థానంలో రవికే పైగా మీకు 3వ ఇంటి వాళ్ళు కలిసాడు కదా, ఎప్పుడు షార్ట్ జర్నీసు, దూర ప్రయాణాలు, ఫారిన్ కంట్రీసు, మీ బిజినెస్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా
ఖచ్చితంగా వెళ్తారు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. సరే, మనం శుక్ర రాహుల గురించి చెప్పుకుందాం. దశమ స్థానంలో శుక్ర రాహులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. జలతత్వ రాశిలో రాహు ఉండడము, శుక్రుడు కూడా ఉండడము, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం. అత్యంత రాజయోగం ఎవరండి మీకు? శుక్రుడే కదా, పంచమాధిపతి 12 సంవత్సరాలు ఆడాడు. శుక్రుడే మీకు బ్రహ్మాండ మంచివాడు. సో ఆ శుక్రుడు దశమంలో ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంక చెప్పక్కర్లా. శుక్ర రాహువులు కళ రంగం, సినిమా రంగం. 10th భావంలో శుక్రుడు ఉన్నాడు కదా, చక్కటి బంగారు ఆభరణాలు, చక్కటి డ్రెస్సులు, ముఖ వర్చస్సు, ఎప్పుడు యాక్టివ్గా తిరుగుతూ ఉండడము, సినిమాలో ఉండడము. అంటే నేను చెప్పి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తానండి. అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా కళా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది, ఆదాయం బాగుంటుంది. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, అదే గొప్ప అదృష్టం. శుక్రుడు దశమంలో ఉన్నాడంటే మీకు ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మంచి మంచి గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ, మీరు విద్య రీత్యా ఏదైనా అప్లై చేస్తారనుకోండి ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూస్, వాటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే గురుడు 12వ భావంలో ఉన్నాడు, పరివర్తన. శుక్రుడు హౌస్లో గురుడు హౌస్లో శుక్రుడు ఎక్స్ట్రాడినరీ. అంటే విదేశ పర్యటనలు చేయడానికి అవకాశం ఎక్కువ, సన్మానాలు జరుగుతూ ఉంటాయి. మంచి మంచి వాడికి మాత్రమే మీరు ఖర్చు పెడతారు. అదే చెరువులు తవ్వించడము, బావులు, గోపురాలు, అలా మంచి మంచి కార్యక్రమాలు రీత్యా మీ ధనం ఖర్చు అవుతుంది. సో మీరు పైగా ఈ నెల మనకి మాఘమాస పౌర్ణమి ఉందండి, బుధవారం ఉంది. ఆ మాఘమాస పౌర్ణమి కూడా మీరు చక్కగా శివారాధన, విష్ణు ఆరాధన, ఇలాగ మంచి మంచి పనులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏమైనా సరే ఫిబ్రవరి నెలలో మాఘమాస పౌర్ణమి వదులుకోరండి ఎవరను. చంద్రుడు అద్భుతంగా ఉంటాడు ఆ రోజు, పౌర్ణమి పూట మంచి బలంగా ఉంటాడు ఆయన. సో ఆయనకి కనుక పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తలు అనురాగం ఉండాలన్నా, చక్కగా ఈ మన ఉద్యోగంలో కూడా అభివృద్ధికరంగా ఉండాలన్నా అమ్మవారి యొక్క పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి. బాగుంది. కాకపోతే అంటే మీకు రావాల్సిన ధనం స్లోగా రావడము, ఈ గాయకులకు కానీ లేదా కుటుంబంలో కానీ కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళడానికి జరుగుతుంది. ఏవైనా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఈ వారంలో మీ జాతకంలో రాసిపెట్టి ఉంది. అంటే ఎందుకంటే 3rd భావంలో కేతు ఉండడము, మీ రాశ్యాధిపతి 15వ తారీఖు 3వ భావం ఉన్నాడు. అంటే శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, మంచి మంచి అదృష్టం కలగడము, అలాగే ఇందాక చెప్పినట్టుగా మీ తోబుట్టువులు కలవడము, షార్ట్ జర్నీస్ అన్నాం కదా, వాళ్ళకి మంచి సహాయ సహకారాలు పొందడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే వాహనాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. గురుదృష్టి కూడా ఉంది కదండి. 3rd భావానికి గురుదృష్టి ఉందంటే మాటల ధైర్యం, ఎప్పుడు ధైర్యంగా ప్రతి పనులు ముందంజలో ఉంటారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుందండి. ఎందుకంటే శుక్రుడు 4th హౌస్ లార్డ్, మంచివాడు కాకపోయినా ఆయన భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మాతృప్రేమ మీకు ఎక్కువ. అంతేకాకుండా 4th భావం చాలా బాగుంది. కాబట్టి మీరు ఎక్కువగా అంటే వాహనాలు అంటారు, రుణాలు అనుకుంటాము, అవన్నీ రుణాల కిందనే వాహన యోగము, గృహయోగము కలగడానికి అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది. వాహనాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ 4th భావం బాగుంది కాబట్టి కదండి రైతులకి పంటల పొలాలు నష్టం రాకుండా చక్కగా ఆదాయం బాగుండడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ పిల్లల విషయంలో కొద్ది చిన్న ఇబ్బంది కలిగిన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మీరు ఇంత చెప్పినట్టు కళారంగంలో, సాహిత్య రంగంలో మీరు బాగా అభివృద్ధి పొందుతూ ఉంటారు. గురువు దృష్టి ఉంది అంటే సాహిత్యమే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ధన సంపాదన బాగుంటుంది. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న నష్టాలు వస్తాయండి శని దృష్టి వల్ల, అయినప్పటికీ మీకు లాభాలు రావడానికే బాగుంది. స్టాక్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్ కూడా చెప్పచ్చు, బ్రహ్మాండంగా ఉంది. 7వ స్థానంలో రేవబుధులు ఉన్నారంటే మంచి శుభకార్యాలు చేస్తారండి. శుభకార్యాలు చేయడము, మంచి మంచి వివాహాది వేడుకల్లో మీరు పాల్గొనడము, వివాహాలు చేయడము, భార్యాభర్తలకు అనురాగం ఉండడము, అలాగే మంచి భర్త, మంచి భార్య, వివాహాల కోసం దొరకడము ఎంత బాగుందండి. రేవబుధులు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు 8వ స్థానంలో శని ఉండి తప్పనుకునే వాళ్ళగా ఇప్పుడు రవి కూడా తోడయ్యాడు. అంటే ద్వితీయాధిపతి, 8వ కలిసి 8వ స్థానంలో ఉన్నారు. కానీ రవితో పాటు బుధుడు కూడా ఉన్న సంగతి మర్చిపోకూడదు మనం. 8వ స్థానంలో రవి బుధుడు ఉన్నారంటే మీకు విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది, అలాగే విదేశీ యానము కలుగుతుంది, విదేశాలు వెళ్తారు. అలాగే శుభకార్యాలు మీరు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శుభకార్యాలు చేయడం కంటే ముందర రవి శనులు కాబట్టి అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకోవాలి. నేను 2nd హౌస్ లార్డ్ కూడా మీకు 8వ స్థానం వెళ్ళిపోయాడు కాబట్టి కొద్దిగా మీకు ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసిపోతుందండి. కొద్దిగా మీరు సూర్య భగవాన్ సంబంధించినటువంటి
అరుణ పారణము ఇవన్నీ చేయించుకుంటారు కదా, సూర్య భగవానికి సంబంధించిన పూజలు ఇవి చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్ర రాహువులు జలతత్వ రాశిలో ఉన్నారు. అంటే గురు శుక్రులు పరివర్తనలో ఉండడం వలన 11వ ఇంటి వాడు 9వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉండడం వలన ధనయోగం కలుగుతుంది అండి. ధనయోగం కలుగుతుంది. అంతేకాకుండా శుక్ర రాహుల వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్ మీకు చేసే అదృష్టం. కర్కట రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందండి. ఈ రవిశనుల వల్లనూ అలాగే శుక్రరాజు రవిశనుల కాంబినేషను మీకు దూర ప్రాంత ప్రయాణానికి ఉంటుంది. కానీ కోర్టు కేసులు చిన్న ఇబ్బందులు ఉంటాయండి మీకు, అది పక్క పెడదాం. సరే, భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది పక్క పెడితే శుక్ర రాహుల కాంబినేషన్ కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, ఇవన్నీ కూడా మీకు శుక్ర రాహుల కాంబినేషన్ బాగున్నాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నారనుకోండి, మీరు ఉన్నారు. ఎందుకంటే శుక్రుడు సినిమా రంగ కార్యక్రమం కూడా రాహుతో కలిసి ఉండాలి, ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కడము, విదేశాలు వెళ్ళడము, నీటి మీద ప్రయాణం చేయడము, సినిమా రంగంలో అభివృద్ధికరంగా, సినిమా అంటే టెలివిజన్ అంటే కళారంగం చెప్పుకుందాం, అవన్నీ బాగుంటాయి. కానీ మీ ప్రొఫెషన్ మాత్రము కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రము కొద్దిగా వాళ్ళ జాబుల్లో జాగ్రత్త పడవలసిందే. ఎందుకంటే శని చూస్తాడు కదా. కానీ గురుడు మాత్రము 11వ భావంలో ఉండి చక్కటి విశేషంగా ఉన్నాడండి మీకు. ఆయన ఒక్కడు చాలు మీకు. భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు మాత్రం అద్భుతంగా అభివృద్ధికరంగా ఎక్కడ ఆగవు. ముఖ్యంగా గురుడు 11వ భావంలో ఉన్నాడంటే సత్పుత్రులు బాగుండడము, వేద పండితులకి మంచి యోగం కలగడము, మంచి అదృష్టం కలగడము, ఇవన్నీ గురుడు 11వ భావంలో ఉండడం వల్ల అనేక రకములైన శుభాలు కలగజేస్తారు. ముఖ్యంగా 11వ భావంలో ఉన్న గురుడే కదండి అడ్వకేట్స్, లాయర్స్కి వాగ్ధాటి, ముఖవర్చస్, వాళ్ళ యొక్క ఫేమస్ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి గురు బలం బాగుండాలి కదా. బాగుంది. పైగా మీకు అత్యంత రాజాకారుడు కుజుడు 12వ భావంలో ఉండిపోయాడు. చంద్రుడితో కలిసినాడు. అంటే 12వ భావంలో కుజ చంద్రుడు కలిసి ఉన్నారంటే మీకు ప్రయాణాలు ఇస్తారు ఎక్కువగా. 9వ తారీఖు 10వ తారీఖు ప్రయాణాలు చేయడము, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేయడము, ధనం ఎంత వచ్చినా సరే దానికంటే రెట్టింపు ధనం ఖర్చు పెట్టడము, చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క పూజలు చేయండి, తప్పకుండా మీకు అవన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య సమారాధన తప్పకుండా చేయండి. 12వ తారీఖున బుధవారం మాఘమాస పౌర్ణమి. ఆ రోజు అమ్మవారిని పూజిస్తూ చంద్రభగవానుడికి పాల నైవేద్యం చేసిన, అయితే మీకు నచ్చిన దేవుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఎందుకంటే మాఘమాసంలో పౌర్ణమి రావడం విశేషమైన శుభ ఫలితాలు. దాన్ని వీడియో కూడా చేద్దాము, దాని గురించి శుభ ఫలితాల గురించి చెప్దామండి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి ఉంది, కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీ బంధువుల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. బంధు ప్రేమ మీకు ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ. పైగా ద్వితీయ భావంలో కేతువు చంద్రుడు ఉండడం వలన, గురుదృష్టి కుజదృష్టి ఉండడం వలన ఎంత అద్భుతంగా ఉందండి మీకు. చాలా బాగుంది. అంటే ఏంటంటే ధనం విషయంలో, అంటే ధనం అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు, సొమ్ము సకాలంలో మీ చేతికి వస్తాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయనుకోండి. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి మీకు. పైగా గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, మీటింగ్లో మాట్లాడతారు కదా మీరు, అవన్నీ మీకు బాగా ఉన్నాయి. ధైర్యం ఎక్కువ, కాబట్టి కొద్దిపాటి భయం ఎక్కువ, కోపం కూడా ఎక్కువే. ఏదైనా మీ రాశి వారికి 4th భావాన్ని గురుడు చూడడం వలన, 4th భావాధిపతి సప్తమ స్థానం ఉండడం వలన విదేశ పర్యటన ఉంటుంది. అది ఖచ్చితం. 4th భావాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. సో అది కూడా కరెక్టే. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా చదువు బాగా వస్తుందండి. మాతృప్రేమ మీకు అధికంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా 5వ స్థానాన్ని కుజుడు చూడడం వలన గొప్ప అదృష్టమే. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, మీరు ఎలక్ట్రికల్స్ దాంట్లో మీరు షేర్స్ ఇన్వెస్ట్ చేసినా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. బ్యాంక్స్ ఉంటారు సరే, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా సంగీత ప్రియులకి బాగా కలిసి వచ్చే అంశము. ఎప్పుడైనా సరే మీ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి 5వ భావం అద్భుతంగా ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్ మీరు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే 6వ భావంలో రవిబుధుడు, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది మీరు లేడీస్ కూడా చెప్తున్నానండి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సివిల్ సర్వీసెస్ కానీ, మీ విద్యారీత్యా చేసే ప్రయత్నాలు కానీ కలిసి వస్తాయి.
అలాగే రవి బుధుల వలన గురుదృష్టి కూడా ఉండడం వలన మేనమామలకి కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. బ్రహ్మాండంగా ఉంది. అరభంలో రబుధులే కదండి రాజకీయ నాయకులు కూడా మంచి కొద్దో గొప్ప వాళ్ళని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి అరభావం కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. సప్తమంలో రవి బుధ శనులు ఉన్నారు, తప్పు కదా. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్న సప్తమాధిపతితో కలిసి ఉన్నా మీరు అనుకున్న సంబంధాలు రావడము, అలాగే మీరు మేనమామ మేనరిక అంటారు సరే, ఆ సంబంధాలు కుదరడము, ఎంతో కాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రేమ పెళ్ళి అంటే ప్రేమ కాదు కానీ మీకు వెయిట్ చేస్తున్న వివాహాలు కుదరడము, ఇవన్నీ జరుగుతాయి. కొద్దిపాటు లేట్ అవుతుంది. రవి సప్తమ స్థానంలో మంచిదే, కాకపోతే అంటే అక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి అంత అద్భుతం మాత్రం కాదు. రవి శనులు సప్తమ స్థానంలో పరమ తప్పు. జనరల్గా చెప్పాలంటే భార్యాభర్తల విషయంలో దూరంగా ఉండడము, దూరం అయిపోవడము, చిన్న ఇబ్బంది కలగడము, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పుకోకూడదు అనుకోండి. అది మన పెద్ద అందరికీ ఏం కాదు, వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటుంది. శుక్ర రాహువులు అష్టమ స్థానం ఉన్నారు, తప్పలేదండి అవి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ అంటే శుక్రుడు అష్టమంలో, గురుడు హౌస్లో ఉన్నాడు. గురుడు హౌస్లో శుక్రుడు ఉన్నాడు అంటే అష్టమ స్థానంలో శుక్రుడు వచ్చేసేలో ఉన్నా తప్పు లేదు, యోగమే కలుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా అవయోగాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడం చేస్తుంటాడు. అది కూడా మీరు సముద్ర స్నానాలు చేసేప్పుడు కానీ, గంగా స్నానం చేసేటప్పుడు కానీ, త్రివేణి సంగమ స్నానాలు చేస్తారు మీరు. ఎందుకంటే అష్టమ స్థానం అది ఉంది కాబట్టి, అంటే అది ఉంది కాబట్టి ఆ భావం ఉంది కాబట్టి, జలతత్వ రాశి కాబట్టి. కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావాలండి అంటే అష్టమ స్థానం శుక్రుడు ఉన్నాడు కదండి, అందుకని అనమాట. సో ఈ విధంగా ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు మీ రాశి వారికి భాగ్యస్థానంలో శని చూస్తున్నాడు కాబట్టి ఫారిన్ టూర్స్ కానీ లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ కానీ లేట్ అయిపోవడానికి అవకాశం ఉంది. కొద్ది శని కారకత్వాలు ఉన్న బిజినెస్ మాత్రం స్లో అవుతాయి, నెమ్మదిగా డెవలప్ అవుతాయి. ఏదైనా దశమ స్థానంలో గురుడు ఒక్కడు చాలండి మీకు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ లా డిపార్ట్మెంట్ లా అంటారు కదా, అంటే అడ్వకేట్స్ అని, లాయర్స్ అని, వాళ్ళకి దశమంలో గురుడు ఉండాలి కదా. వేద పండితులకి గురువు ఉన్నాడంటే వాగ్ధాటి బ్రహ్మాండంగా ఉంటుంది. సంతాన యోగం ఇవ్వడం, అదృష్టాన్ని ప్రసాదించడము, పుత్ర సంతాన యోగం కలగడము. అలా ఒక విధంగా చెప్పాలంటే గురుడు దశమంలో ఉన్నాడంటే అదృష్టం తొడిగి ఉంటుంది. ఎంత బాగున్నాడండి. అత్యంత రాజయోగారుడు కుజుడు ఎక్కడున్నాడు, లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా 9, 11 తేదీల్లో చంద్రుడితో కలిసినాడు. చంద్రమంగళ యోగంతో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీకు లాభాలు బాగా వస్తాయి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడము, బంగారు వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు ఇవి బాగా ఉండడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈ కుజుడు బాగుండాలి కదా, ఆ కుజుడు కార్యకర్తల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. చంద్రకుజుడు కాంబినేషన్ కదండి మంచి యోగాన్ని కలిగించడానికి. అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడానికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నది సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల, సూర్య భగవాను ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదండి 12వ తారీఖుని ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తారీఖుని మీదే 12వ తారీఖుని పౌర్ణమి అంటే బుధవారము మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు చాలా మంచి పని చేసినా, దానాలు చేసినా విశేషమైన శోభాలు ఉంటాయి. శోభాలు కాకుండా ఆ రోజు చంద్రభగవాన్ని పూజించాలి. అంతేకాకుండా అమ్మవారి యొక్క పూజలండి, అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే అద్భుతమైన లక్ష్మీ అమ్మవారు ఆ రోజు పూజించిన చాలా మంచిది. అలా శ్రీకృష్ణుడికి పాలు నైవేద్యం పెడతారండి ఆ రోజు. నేను చాలా చూశాను. కార్తీక పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి రాత్రిపూట చంద్ర భగవానికి మన వెండిగిరిలోనూ ఏంటో సూర్యభగవాన్ కిరణాలు పడ్డాం, చంద్రుడి యొక్క ప్రభావం ఉండాలని చెప్పి పాలు నైవేద్యం పెడతారని నేను కూడా ఎప్పుడో ఒకసారి విన్నా. సరే అది పక్కకు పెడితే మీరు అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి అండి, కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే 11th హౌస్ లార్డ్ చంద్రుడు ఉండడము, శుక్రుడి చేత చూడబడ్డము, ఉచ్చ శుక్రుడు చూడబడడం గొప్ప అదృష్టం అండి. మీ రాశికి శుక్రుడే కదా మెయిన్ లార్డ్. బ్రహ్మాండంగా మిమ్మల్ని రాజయోగ కారకుడు చేసేవాడు శుక్రుడే, అద్భుతంగా ఉంటుంది. అది కాకుండా అంటే చంద్రాదు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఒక అమల యోగం కూడా ఇస్తాడు కదండి, మంచి యోగాన్ని ఇస్తాడు కదా. అద్భుతమైన యోగంలో ఉన్నాడు మీరు. అంటే ముఖ్యంగా గురు దృష్టి, కుజ దృష్టి మీ రాశి ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, మీరు చేసిన ప్రతి పనిలోనూ మంచి పనుల్లోనూ, నిమగ్నమయం చేసిన పనుల్లోనూ, న్యాయబద్ధంగా చేసే పనుల్లోనూ చాలా ఉన్నతంగా రాణించబడము, పూజించబడము, మీకు ఐశ్వర్యం కలగడము ఎక్కువ. ఈ వారం మొత్తం కూడా విశేషమైన శుభఫలితాలు కలుగుతున్నాయి. ఇంకా 15వ తారీఖుని చంద్రాదు శుక్రుడు పంచపురుష మహాయోగాల్లో 7వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా మీకు
సంబంధించిన వరకు ధనయోగంలో ఎప్పుడు ఇబ్బంది పడరండి, సకాలంలో మీకు వస్తాయి. యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి అలాగే గాయకులకి మంచి అదృష్టం అని చెప్పచ్చు. మీ సంతానం విషయంలో చక్కగా ప్రతిభ కనబరుస్తారు. పంచమ స్థానానికి రేవు బుద్ధులకి గురుదృష్టి కూడా పెట్టేశాడు భగవంతుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, వ్యాపారం కంటారండి చదువులో బాగా రాణిస్తారు. కేంద్రంలో చేసుకున్న పుణ్యం అనమాట, అదొకటి రాణించడము. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ కాంబినేషన్స్ ఉంటాయి సార్, డాక్టర్స్ సంబంధించిన వాటిలోనూ. డాక్టర్స్ కుంభరాశి గురించి చెప్పుకుందాం. ఈ వీటిల్లో మీరు బాగా రాణిస్తారండి. మీ పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగము, మీ సంతానం వలన అభివృద్ధి కలగడము, గొప్ప అదృష్టం చాలా చాలా బాగుంది. అంతేకాకుండా ఈ పంచమ స్థానం బాగుండడం వలన స్టాక్ మార్కెట్లో బాగా ప్రతిభ కనబరుస్తారు. సంగీతంలో మంచి ప్రతిభ ఉంటుందండి. స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారు. ఏదేమైనా ఆరో భావంలో శని, ఆరో భావంలో రవి మాటలా, ఎందుకంటే 12th హౌస్ లార్డ్ ఆరో భావంలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు ఆరో భావంలో ఉన్నాడు. హర్షయోగం. 6వ ఇంటి వాడు ఆరో భావంలో అంటే 6వ ఇంటి వాడు ఆరో భావంలో అంటే హర్షయోగాన్ని ఇస్తాడు. శని అంటే దానగుణము, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, కోర్టు కేసులు అటువంటి వాటి నుంచి బయటపడిపోవడము, మంచి అనుగుణంగా తీర్పు రావడము, అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుందండి. వాళ్ళ స్ట్రాంగ్నెస్ గురించి చెప్తున్నా రివిజన్లు. అలాగే రాజకీయ రంగంలో గొప్ప గొప్ప పదవులు రావడము, ఎటువంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ కనపడడం జరుగుతుందన్నమాట. ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రవిశనిలే కదండి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఇచ్చేది. మీరు బాగా ఎగ్జామ్స్ రాయండి, మీరు సక్సెస్ అవుతారు మీరు. ఎందుకంటే రవిశనిలో ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండడానికి కూడా రవి కాంబినేషన్ ఉంటాయి. అది పక్కకు చెప్పుకుందాం. ఈ రవిశనిల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి. మేనమామలుగా బాగుంటారు. మీ స్టాంపింగ్ అవుతుంది. గ్రీన్ కార్డు హోల్డరు, ఈ పర్మనెంట్ రెసిడెన్స్లే ఉంటాయి కదా మీకు, అవి మీకు బాగా ఉందని చెప్పచ్చండి. బ్రహ్మాండంగా ఉంది. ఆరాభావంలో ఎక్కడక్కడ మీకు ఇబ్బంది కనపట్లేదు, చాలా అద్భుతంగా ఉంది. బుధుడు కూడా కలిసి ఉన్నాడు. ఇంకో చెప్పాలండి, ఆరాభావంలో రవి బుధుడు కాంబినేషన్ కుంభరాశిలో ఉండడం వలన డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది. డాక్టర్స్ కూడా నేమ్ అండ్ ఫేమ్, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సప్తమ స్థానంలో శుక్రుడు రాహులు సప్తమంలో మంచిది వాడు కాదు. కానీ సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన వివాహాది వేడుకలు, శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి భాగ్యాధిపతి సప్తమంలోనూ పరివర్తనలో ఉన్నారు కాబట్టి యోగమే. వ్యాపారాభివృద్ధి, మంచి మంచి బట్టలు కుట్టించుకోవడము, బంగారాభరణాలు, వాహనాలు, వ్యాపారాభివృద్ధి, ఈ వ్యాపారంలో పార్ట్నర్సు, భార్యాభర్తల యొక్క అనురాగం, మంచి మంచి సంబంధాలు అంటాం కదా, అవి రావడము, వివాహాలు జరగడము, సూపర్. సరే, భాగ్యంలో గురుడు నాడు ఉంటాయి. భాగ్యంలో గురుడు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తూ ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటి చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే భాగ్యంలో గురుడు కూడా అడ్వకేట్స్కి చాలా బ్రహ్మాండంగా వాగ్దాటి బాగా ఉండేది చేస్తుంటాడు. అలాగే సైన్స్ గ్రూప్లోను, కొంతమంది అకౌంట్స్లోనూ ఉంటారు సరే, వాళ్ళకి గురుబలం బాగుండాలి, బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే భాగ్యాలు ఉండడం వలన ఇందాక చెప్పిన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు, ప్రయాగరాజ్ మీకు భాగ్యంలో గురుడు వల్లే కదండి. మీరు ఆల్రెడీ వెళ్ళారు, అయితే వెళ్ళబోతున్నారు కూడా, అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మీకు అద్భుతంగా ఉంది. భాగ్యాలు చెప్పుకునే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం. దశమంలో కుజుడు బ్రహ్మాండం కదండి. అష్టమాధిపతి అయ్యాడు, అయినా కూడా చంద్రుడితో కలిసాడు. చంద్రమంగళ యోగంతో ఉండడము, చంద్రాతు శుక్రుడు కూడా దశమంలో ఉండడము, ఎంత యోగం అండి. పంచపురుష మహాయోగాలు అంటాం కదా, అమల యోగం అని, ఆ యోగం మీకు ఉంది, ఈ వారం ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. అంటే 9వ తారీఖు 10వ తారీఖు చెప్పచ్చు అనమాట. కుజ చంద్రుడు కలిసి ఉండడం వల్ల రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడము, ముఖ్యంగా కుజ చంద్రుడు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉంటాయి. మంచి అవకాశాలు అంటే ఉద్యోగం రావడము, ఉద్యోగ భద్రత. ఆడవాళ్ళకి చెప్తున్నానంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉద్యోగాలు, ప్రమోషన్స్ ఇవి రావడము, వాళ్ళ జాతకాల రీత్యా, వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా మాత్రమే చెప్తున్నా. ఇదంతా కూడా ఒక నాలెడ్జ్ అండి, తెలుసుకోవడం కోసమే తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. సో ఈ విధంగా దశమకుజుడు దిగ్బలుడు. దశమకుజుడు ఉన్నాడంటే గాత్రం, దృఢమైన గాత్రం ఉంటుంది, దృఢమైన శరీరం ఉంటుంది, బాగా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి బాగుంది. మీ రాశిని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 12వ తారీఖుని మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు మీరు అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన విశేషమైన ప్రతిభ, ధనాదాయము ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి వారికి
ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం ఏమాత్రం తగ్గదండి. కాకపోతే మీకు రావాల్సిన డబ్బులు కొద్దిగా లేట్ అవ్వడానికి మాత్రం ఉన్నాయి. మీకు ఖచ్చితంగా మీకు విద్యలో బాగా రాణిస్తారు. ఖచ్చితంగా అంటే విద్యలో రాణించడానికి ద్వితీయ భావం కూడా ఒక కారణం. కుజుడు చూస్తున్నాడు కాబట్టి. సెకండ్ హౌస్ లార్డ్, మీ సెకండ్ హౌస్ లార్డ్ అంటే మీ సెకండ్ హౌస్ లార్డ్ కుజుడు కూడా బాగానే ఉన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. బంధువు ప్రీతి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వల్ల, గురు దృష్టి ఉండడం వలన ప్రయాణాలు చేయడము, బాగా చదువులో బాగా విశేషంగా రాణించడము, తల్లిగారి యొక్క మాతృ ప్రేమ మీకు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా రైతులకి మాత్రం ఈసారి బాగా కలిసి మాత్రం కాదు, రైతులకి బాగా కలిసి వచ్చే కాలము. పంటలో వాళ్ళకి నష్టాలు రావు, లాభాలే వస్తాయి. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము బ్రహ్మాండంగా ఉంది. సంగీతంలో బాగా రాణిస్తారండి. ఫోర్త్ భావంలో రఘుబుధుల నుండి గురుదృష్టి ఉందంటే సంగీతము, అడ్వకేట్స్ కంటే అండి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, సిఏ, ఐసిడబ్ల్యూఏ వాళ్ళకే బాగా కలిసి వస్తుంది. అలాగే సైంటిస్టులకి బాగా కలిసి వచ్చే అంశం. ఇలాగ చెప్పుకుంటే ఆస్ట్రాలజర్స్, మీ జాతక బ్రహ్మలు ఉన్నారు కదా, వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వచ్చే అంశం ఫోర్త్ భావంలో రఘుబుధులు ఉండి గురుదృష్టి ఉండాలి. సరే, అది పక్క పెడితే పంచమస్థానంలో కూడా ఓకే చెప్పుకుంటాం. మనం ఇప్పుడు చెప్పుకుంటాం కాబట్టి తులారాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి పంచమస్థానంలో కనుక కాదు, పంచమస్థానంలో రఘుబుధులు ఉండి శని దృష్టి కూడా ఉంది. శని కూడా ఉన్నాడు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే రవి శనులు పంచమస్థానంలో అంత మంచివాడు కాదు. రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కాబట్టి మంచిదే, మీ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం చెప్పాలంటే పంచమస్థానంలో ఉన్నాడంటే పుత్రికా సంతాన యోగం కలుగుతారు. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది. స్పెక్యులేషన్. సినిమా రంగ పరిశ్రమలు కూడా కొద్దిగా వాళ్ళకి ఆచితూచి అడుగు వేయాలంటే లాభాలు అధికంగా మాత్రం రావు. ఏదైనా అష్టమ స్థానంలో శుక్రుడు కరెక్టా? ఆరో భావంలో తప్పు కదా, నిజంగా తప్పే. రాహుతో కలిసి ఉన్నాడు అష్టమంలో, 6వ భావంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే పరివర్తనలో ఉన్నారు కాబట్టి శుక్ర గురులు యోగాన్నే ఇస్తారు. శుక్రుడిచ్చే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కూడా, చెడు ఫలితాలైనా సరే మార్చి మంచి శుభ ఫలితాలు రాహు ఇస్తాడని సందేహం లేదు. పైగా రాహు మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు కదండి. ఈ పుణ్యక్షేత్ర గంగానది స్నానాలు, మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, ఇవన్నీ కూడా ఆరోభావం పర్ఫెక్ట్గా ఉన్నారు. ఫ్లైట్లు ఎక్కి తిరుగుతారు. అంతేకాకుండా వివాద వేడుకల్లో కొద్దిగా స్లో అవుతుందండి. మీకు చిన్న ఇబ్బందులు, అపశృతులు ఉంటాయి. అపశృతి కాదు, చిన్న లేట్ అయిపోవడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గురుడు దీర్ఘాయుర్ధాన్ని ఇస్తుంటాడు. తలవంతలపుగా వచ్చే ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ మేము మంచివాడు కాదు, 6వ ఇంటి వాడుగా 8వ ఇంట్లో మంచివాడే యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగా ఈ నదుల స్థానాల కారకుడు కూడా గురుడు అవుతుంది. అదే సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇది ఒక అదృష్టం కదండి. ఇది చంద్రకుజుల కాంబినేషన్ మంచి అదృష్టమే. అంటే చంద్రమంగళ యోగము అని చెప్పచ్చు. 10th హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు. అంటే 9వ తారీఖు 10వ తారీఖు భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్న వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగా వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. భాగ్యస్థానం మీకు బాగా కలిసి వచ్చింది. అంతేకాకుండా మీరు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటాం కదా, ఈ వాటిలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. అలాగే మీ ఉద్యోగ భద్రత కూడా ఉంటుందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 9వ కుజుడితో కలిసి ఉన్నాడు కదా, 9th హౌస్ అంటే 10th హౌస్లో 9th భావంలో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు మంచి అదృష్టం కలగబోతోంది. ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ రాబోతున్నాయి. అలాగే కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు కాబట్టి 12వ భావంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి నిజంగా మంచి పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు ఎక్కువ జరుగుతాయండి మీకు. దానివల్ల విపరీతమైన ఖర్చు అయిపోతూ ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళడము, అన్నదానం చేయడము, అలాగే గుడులకి, గోపురాలకి డబ్బులు ఖర్చు పెట్టడము, చెరువులు, బావులు తవ్వించడము, ఇవన్నీ చెరువులు, బావులు తవ్వించడం సరదాగా తీసుకోకూడదు ఉంటాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప చేయలేం మనం ఖచ్చితంగా. సో ఈ విధంగా మీకు బాగుంది. సో ఈ విధంగా మీకు 12వ తారీఖుని బుధవారం రోజునే పౌర్ణమి వస్తుందండి, మాఘమాస పౌర్ణమి. ఆ రోజుని అమ్మవారిని పూజించండి, విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం బాగుందండి. ఏమాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన సంపదలు, ధనము ఏమాత్రము ఆగవు. మీ రాశినే గురుడు చూస్తడం వల్ల భద్రత ఎక్కువ ఉంటుందని మీకు. ఏ విషయంలో సరే మీరు విజయం సాధించాలనే తపన, కృషి, పట్టుదల వలన విజయం సాధిస్తారు. అలాగే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉందండి. 3వ భావంలో రవిబుధుడికి గురుదృష్టి ఉంది. మీ తోబుట్టువుల్ని కలుస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాహన యోగం కూడా కలుగుతుంది. న్యూస్ గ్యాదరింగ్ అంటే న్యూస్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు ప్రయాణాలు చేసి వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రవి శనిలు యాక్చువల్గానండి 4th భావంలో శని తప్పు,
అర్ధాష్టమ శని అంటాం కదా, రవి కూడా అంతే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రవితో కలిసిన బుధుడితో కలిసినటువంటి శని. సో ఈ విధంగా చూస్తే ఏమవుతుందంటే మీకు విద్యలో కొద్దిగా ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ భూములు కొనాలన్నా, రైతులకి పంటల పొలాల్లో లాభాలు రావాలన్నా అంత ఉండదు, తక్కువగా ఉంటాయి. అదే తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మీరు ఎక్కువగా సూర్యభగవాన్ ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయవలసిందే. శుక్ర రాహువులు పంచమస్థానంలో ఉన్నారు. పంచమస్థానం సప్తమాధిపతి పంచమ పరివర్తనలో ఉన్నారు వీళ్ళిద్దరు, శుక్రుడు గురుడు. శుక్ర రాహువులు అంత అద్భుతం కాదండి. అంటే సర్పదోషం ఉంటుంది అంటాం కదా, రాహు పంచమంలో ఉంటే. అంటే దేవత అనుగ్రహం వల్ల సంతాన యోగం ఉంటుంది మీకు, అందులో డౌటే లేదు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ధనయోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో బాగా స్పెక్యులేషన్లో మీకు బాగా రాణిస్తారు అన్న సందేహం లేదు. సప్తమస్థానంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడండి. వివాహాది వేడుకలు ఈ వారంలో మీకు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ భార్య భర్తల యొక్క వలన అదృష్టము, తోబుట్టువుల వలన అదృష్టం, తోబుట్టువుల కంటే భార్య భర్తలు చెప్పుకుందాం. అలాగే బిజినెస్ పార్ట్నర్స్, కొత్త కొత్త బిజినెస్లు చేయడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశము అని చెప్తాం. బాగా అష్టమ స్థానంలో కుజుడితో కలిసినటువంటి చంద్రుడు, భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంటే అష్టమ స్థానంలో అంటే మీ రాశిలో అష్టమ స్థానం ఉన్న దోషం కాదు కానీ, బట్ చిన్న చిన్న యాక్సిడెంట్స్, దెబ్బలు తగలడానికి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ నదీ స్థానాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాల వలన కొద్దిగా మీకు ఆరోగ్యంలో మీకు తేడా కనిపించడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అష్టమ స్థానం కుజుడు అంత మంచివాడు కాదు, దెబ్బలు తగలడానికి, చిన్న చిన్న ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానం కూడా భాగ్యాధిపతికి అష్టమంలో వెళ్ళిపోవడం వలన కొద్దిగా మీకు చేసే వ్యాపారాలు కూడా తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగాలు కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా భద్రత లోపం ఉంది. అంటే ఏంటంటే మీకు చేస్తున్న ఉద్యోగాల్లో కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. అదే ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాలు తక్కువ ఉండడము, ఈ విధంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా ఉన్నాయి, అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువగా ఉండంటే ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి. మిమ్మల్ని కాపాడేవాడు ఎవరండి? లాభస్థానంలో కేతు ఒక్కడున్నాడు చాలు. ఆయనకి గురుదృష్టి ఉంది, ఇంకా చాలు. ఆయనకి కుజదృష్టి ఉంది, అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడు కూడా అంటే చంద్రుడితో కలిసిన కేతు ఉండడం వలన 15వ తారీఖున కేతు బలవంతుడైపోతాడు. గురుదృష్టి కుజదృష్టి ఉండడం వలన ఎప్పుడు మీరు ధనానికి గురించి ఇబ్బంది పడరు. ఏ విషయంలో కూడా ఇబ్బంది పడరు. సినిమా రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ, వ్యాపారాల్లో కానీ కూడా సరే చూసుకోండి. మీ కుజుడు బాగా రాణిస్తాడు. ఒక పక్కన గురుదృష్టి, ఇంకో పక్కన కేతువు లాభస్థానం ఉండడం వల్ల ఎప్పుడు ఆనందంగా ఉంటారు. జోబులో డబ్బులు లేకుండా ఉండరు. అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుంది అనుకోండి. అంతగా వాళ్ళిద్దరూ మిమ్మల్ని కాపాడేవాళ్ళు గురుడు, కేతువు. వీళ్ళిద్దరూ మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతున్నారు. అంతేకాకుండా 12వ తారీఖున ఈ నెల, ఫిబ్రవరి నెల మీకు మాఘమాస పౌర్ణమి వస్తుందండి. మీరు అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి, విశేషమైన శుభఫలితాలు పొందుతారు. ధనురాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ఎందుకంటే కుజుడే మీ రాశిని చూడడం వల్ల చక్కటి యోగం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఏమాత్రమే ఇబ్బంది పడరు. పైగా ద్వితీయ భావంలో రవితో కలిసిన బుధుడితో గురుదృష్టి కదండి. మీ జాతకాల కూడా చూసుకోండి. రవి బుధుడు ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. CA, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ ఫైనాన్స్ సంబంధించిన ఏ కోర్సులు అయినా సరే వాటిలో మీరు ఉత్తీర్ణత పొందుతారు, అందులో డౌట్ లేదు. అంతేకాకుండా గురుదృష్టి వల్ల చక్కటి భోజన వసతులు, అలాగే గాయకులకి మంచి కంఠధ్వని, స్వరము బాగా ఉండడము, అలాగే కొంతమంది యాంకరింగ్గా ఉంటారు సరే, వాళ్ళకి బాగా ఉండడము, ఆదాయ వనరులు బాగా వృద్ధి అవ్వడం జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడడం, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా పెరగడము జరుగుతుంది. ఇదే రవి బుధుడు 13వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నారండి. కుంభరాశిలో ఉండి శనితో కలిసి ఉన్నాడు. 3వ భావంలో శని అద్భుతం. అలాగే అంతేకాకుండా 9th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు. మీ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, రెడీగా ఉండండి. ఏ ప్రయాణాలు? మేము పుణ్యక్షేత్ర దర్శనం చేయొచ్చేమో, లేకపోతే మీరు గంగాస్నానం చేయొచ్చేమో, అక్కడికి చెప్పుకుందాం. త్రివేణి సంగమం 3వ భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే డాక్టర్స్ సంబంధించిన రవి బుధుడు కుంభరాశిలో ఉంటే డాక్టర్స్కి వృద్ధి కలుగుతుంది, డాక్టర్స్కి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది అంటాం. అంతేకాకుండా మీ తోబుట్టువులకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సహాయ సహకారాలు, అభివృద్ధి ఇవి ఉంటాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో న్యూస్ రీడర్స్ ఉంటారు సార్. న్యూస్ రీడర్స్ కంటే న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా బాగుంటారు, అదృష్టం కలిసి వస్తుంది.
నేను సరదాగా చెప్పట్లేదు ఉండే, కానీ బుక్స్ రిఫర్ చేసుకోండి, అది ఉంటుంది, పాయింట్ ఉంటుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ధైర్యం ఎక్కువ, భరోసా ఇస్తారు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంది. 4th భావంలో శుక్రుడితో కలిసిన రాహు మంచివాడా కాదు, కానీ పరివర్తనలో గురు శుక్రుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి మీకు శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడు. చదువు విషయంలోనూ బాగా డెవలప్ అవడము, సంగీత సాధనలో అభివృద్ధి కలగడము. శుక్ర రాహువులు సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, 4th భావం కూడా అంతే. సంగీతంలో అభివృద్ధి, అలాగే గోల్డ్ బంగారం వస్తువులు, చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము. రాహుతో కలిసి శుక్రుడు విదేశ పర్యటన. 4th భావంలో రాహువును మీ జాతకంలో కూడా చూసుకోండి ఉన్నాడంటే, పైగా జలతత్వ రాశిలో ఉన్నాడంటే విదేశాలు వెళ్తారు. కొద్ది కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన అంటాం. అలాగే శుక్రుడు వలన మీకు పంట పొలాలు రైతులు అంటాం కదా, రైతులకు కూడా కలిసి వచ్చే అంశం కూడా చెప్పచ్చు. అంతేకాకుండా 6వ భావంలో మీకు గురుడు ఉన్నాడు, మంచిదేనండి. మీరు ఆశ్చర్యపోతే 6వ భావం అంత మంచిది కాదని అంటాం, కానీ 6, 8, 12 స్థానాలు కూడా కేంద్రాధిపత్య వచ్చే పాపి అక్కడ ఉంటేనే, పాపి అనకూడదు, మంచిదే. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడము, ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఉపశమనం కలిగించడము, భగవంతుడి వల్ల అటువంటివన్నీ ఉండకుండా ఉండడము. అంతేకాకుండా గురుడు 6వ భావంలో ఉండడం వల్ల మేనమామలకు వృద్ధి కలగడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడము, అంటే అనారోగ్య సమస్యలు లేకుండా చేయడం చేస్తాడు. కానీ ఇక్కడ కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడండి 7వ స్థానంలో. ఇదే పెద్ద తప్పు. అంటే 12th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కదా, విదేశ పర్యటన చేస్తుంటాడు. కానీ సప్తమాధిపతి 12 భావంలో ఉన్న, 12వ ఇంటి వాడు సప్తమంలో ఉన్న, వాళ్ళు ఉన్న ఊరు నుంచి దూరంగా ఉంటారు. సరే, అది పక్క పెడదామండి. సరే, కుజుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వివాద వేడుకలో చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటారు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా రాణించేది చేస్తుంటాడు అండి. 9, 10 తారీఖుల్లో, 9th and 10th తారీఖుల్లో చంద్ర కుజుల కాంబినేషన్ మంచిదే, అద్భుతం. భాగ్యస్థానాన్ని సరి చూస్తున్న కాబట్టి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడతాయండి. అంటే విదేశాలు వెళ్ళాలన్నా, అదే పుణ్యనిధులు స్నానాలు చేయాలన్నా కొద్దిగా మీకు అవరోధాలు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పైగా ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ 10th భావంలో ఉన్నటువంటి చంద్రకేతువులు మిమ్మల్ని రక్షగా కాపాడుతారండి. 10th భావం కర్మస్థానం బ్రహ్మాండంగా ఉంది. కర్మస్థానాన్ని గురుడు చూడడము, కర్మస్థానాన్ని కుజుడు చూడడం, అంటే కర్మస్థానం అంటే 10th హౌస్. కేతువుతో కలిసి చంద్రుడు ఉండడం 15వ తారీఖునే గొప్ప అదృష్టం అండి. అంటే చంద్రుడుతో కలిసి కేతు బలవంతుడైపోతాడు, మిక్కిలి బలవంతుడైపోతాడు. అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి ప్రమోషన్స్ వస్తాయి, మీ ఆఫీసర్ల యొక్క మన్ననలు పొందుతారు. మీరే ఒక పెద్ద ఆఫీసర్, ఇంకా మీ పై వాళ్ళ చేత అభినందనలు ఇవన్నీ పొందుతారు. మంచి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చెప్తున్నానండి, వీళ్ళు చాలా మంచి అభివృద్ధి ఉంటుంది, ధనాదాయం ఉంటుంది, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయన్న సందేహం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులే కాదండి, మీకు ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నా, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నతి అంటాం, పదోన్నతి అంటాం కదా, అదనమాట. చక్కగా బాగుంది. 10th భావం బాగుందంటే కర్మస్థానం అద్భుతం. మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే గుళ్ళకి గోపురాలకు వెళ్ళడము, ఇలాగ తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము, మీకు చెప్పక్కర్లేదండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ గొప్ప గొప్ప ఆడిటర్స్కి, అలాగే మీ అడ్వకేట్స్ అంటాం కదా, లాయర్స్కి 10th భావం బాగుండాలి కదా, గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. సరేనండి. ఇక 12వ భావం చూసుకున్నా కూడా మీకు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, డబ్బులు కూడా అధికంగా ఖర్చు పెడుతుంటారు. ఈ నెల 12వ తారీఖుని బుధవారం రోజు, ఈ నెల అంటే ఫిబ్రవరి, మాఘమాస పౌర్ణమి వస్తుంది. మాఘమాసం అమ్మవారి యొక్క పవర్ ఎక్కువ ఉంటుందండి. మీరు అమ్మవారి యొక్క పూజలు చేయడము, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వలన, అలాగే విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన లక్ష్మీనారాయణులు మీ ఇంట్లో స్థిర నివాసం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మకర రాశి అండి, మకర రాశి వాళ్ళకి రవి బుధులు ఉండడం, మీ రాశిలోనే గురుదృష్టిగా ఉండడము చాలా అదృష్టం అండి, మంచిదండి. ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, కష్టపడ్డందుకు ఫలితాలు ఎక్కువ ఉండడము జరుగుతాయి. ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు. మీ ప్రేమను మీ దగ్గర ఉంచుకుంటే మీకు మంచి ప్రేమ ఎక్కువ, జాలి, దయ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఎక్కువ ఉందండి. అందుకే చాలా అద్భుతంగా ఉంటారు. రవి శనులు అష్టమాధిపతి రవి, బుధుడు, శని 2వ భావంలో ఉండడం కరెక్టా కాదండి, తప్పే. అష్టమాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన ధనం చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక్క 2వ భావం కాదు కదా, మీ భాగ్యస్థానం కూడా ఉంది కదా, అక్కడ చూసుకుందాం. మళ్ళీ 2nd భావంలో ఉండడం వల్ల కుటుంబంలో సఖ్యత లేకపోవడము, కుటుంబంలో వృద్ధులు కలగకపోవడము, ఇది భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, తగాదాలు రావడము ఎందుకు? శని వల్లనే. శనీశ్వరుడు వల్ల 2వ భావం ఉంటే. సో యాక్చువల్గా 2వ భావంలో రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టం ఉండవు. కుంభరాశిలో రవి బుధులు ఉండి 2వ భావంలో ఆ కాంబినేషన్ ఉంటే కుంభరాశి కాబట్టి డాక్టర్స్కి బాగుంటుంది. మరి అలా చెప్పాలి కదా, అంతే.
అది కూడా బాగుంటుంది. 13వ తారీఖు నుంచి రవి బుధులకు డాక్టర్ స్థితిలో ఉన్నప్పుడు ధనయోగం బాగుంటుంది. అలాగే శుక్రరాహులు, మీ శుక్రరాహులు పరివర్తన కదండి. శుక్రుడు గురుడు పరివర్తనలో ఉన్నారు కదా. 3వ భావంలో శుక్రరాహులు అద్భుతం. ఈలో భాతృప్రేమ అంటారా. భాతృప్రేమ అంటే మీతో పుట్టి వాళ్ళకి ప్రేమ, ఔదార్యం కలిగి ఉండడము, ప్రయాణాలు చేయడము. న్యూస్ సంబంధించిన అంటే న్యూస్ అంటే మీకు తెలుసు కదా, వార్తా సేకరణలో అద్భుతంగా బ్రహ్మాండంగా చేస్తారు. మీ తోబుట్టువులు కలుస్తుంటారు, ప్రయాణాలు చేసేస్తుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. శుక్రరాహువులు 3వ భావం అంటే వాహన యోగాన్ని ఇస్తారు. అలాగే మీకు సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, స్పీడ్గా ఉండడము, డైనమిక్గా బాగా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీ చతుర్థ భావంలో చూస్తాడు కాబట్టి కొద్దిగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మెడిసిన్స్ వాడవలసి వస్తుంటుంది. అందరి కోసమా ఇదంతా నాలెడ్జ్ కోసం చెప్తూ ఉండవు. అందరికీ ఏదో మన మీద చెప్తున్నారా బాబు అనుకోకండి, ఏం పర్లేదు, మంచి జరుగుతుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా నష్టం రావడానికి సకాలంలో వాళ్ళ చేతికి డబ్బులు అందలేకపోవచ్చు. సరే, పంచమస్థానంలో గురుడు లేడండి మీకు, అంటే గురుడు శుక్రుడు ఉన్నట్టే కదా. గురుడు ఉండడం వల్ల, గురుగ్రహం ఉండడం వల్ల, గురు భగవానుడు ఉండడం వల్ల మీకు సాహిత్య రంగంలో, కళారంగంలో బాగా వృద్ధి కలుగుతుంది. నేమ్ అండ్ ఫేము, ధనము రావడానికి అవకాశాలు ఎక్కువ. పుత్ర సంతాన యోగం కలుగుతారు. మంచి సత్పుత్రులు కలిగి ఉంటారు. మీరు ప్రేమగా ఉంటారు. పంచభావం గురుడు అద్భుతం కదండి. కింద జన్మలో చేసే పుణ్యం కూడా అంటాం కదా. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో, ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను చేయమని చెప్పను, వాళ్ళు కలిసి వస్తుందని చెప్తా. ఇన్వెస్ట్ చేసుకోండి అనేది నా బాధ్యత కాదు. చేసుకుంటే మంచిదే చెప్తూ ఉంటా. సో ఈ గురు ప్రభావం చాలా మంచి యోగానే కలిగిస్తాడు. పంచమస్థానంలో గురుడు అద్భుతంగా ఉన్నాడు. ఇంకా ఇది చెప్పాలంటే 6వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి, కుచంద్రుడు ఉన్నాడు కదా. 6వ భావంలో సప్తమాపిత 6వ భావం అంత మంచి గొప్ప ఫలితాలు ఇవ్వకపోయినా చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి యోగాన్ని ఇస్తాడు మీకు. 6వ భావం కదండి. 6వ భావంలో కుజుడు దిగ్బలుడు కాదు కానీ స్ట్రాంగ్ మ్యాన్, దశమంలో దిగ్బలుడు. సో కుజుడు 6వ భావం ఉండడం వల్ల మేనమామలకు బాగుండడము, మీకు పోటీ పరీక్షల్లో నెగ్గడము, లేడీస్ కూడా, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ కూడా నెగ్గడము, విదేశాల పోటీ పరీక్షలో నెగ్గడము, సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ కోసం అవకాశాలు ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము జరుగుతుంది. రోగబాధలు, రుణబాధలు, శరీర బాధలు ఏమీ లేకుండా కాపాడడం, శత్రుభయం లేకుండా కాపాడడం, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, ఒక వెలుగు వెలగడము. ఆరంభంలో కుజుడు కూడా ఉండాలండి, ఆయన స్ట్రాంగ్నెస్ ఉండాలి కదా. సరే, అదే ఏమైనా సరే మీకు అష్టమస్థానంలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ప్రయాణాలు చేయడం వలన, నదీ స్నానాలు చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంది. సరే, భాగ్యస్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. గురు దృష్టి, కుజ దృష్టి ఉంది, అద్భుతం. భాగ్యస్థానం అంటే కేతువుతో కలిసిన చంద్రుడు అంటే కేతువు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు, మంచి శుభఫలితాలు ఇస్తాడు. గురుకుజులు కూడా చూస్తున్నారు కాబట్టి భాగ్యస్థానం విపరీతంగా పెరుగుతుంది. అంటే అదృష్టం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, డౌటే లేదు. అంతేకాకుండా అదృష్టమే కాదండి, మీకు తీర్థయాత్రలు చేయడము, ఇలాగే గంగా స్నానాలు, లేకపోతే నదీ స్నానాలు, సరయు నదీ స్నానాలు, సరే అది పక్క పెడితే త్రివేణి సంగమ స్నానాలు అండి. త్రివేణి సంగమ స్నానాలు చేయడం అదృష్టం. మహాకుంభమేళ మీకు చేసారేమో, అది చేయబోతున్నారేమో, మీకు అవకాశం దక్కబోతుందేమో చూడండి. చంద్రుడు ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు భాగ్యంలో. బహుశా 9-15 తారీఖు, 9వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల బహుశా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వెళ్తారు కూడా. సో ఈ విధంగా పక్కన పెడితే మీ చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార బుద్ధి కలగడము చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరు చేస్తున్న ప్రొఫెషన్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కుజుడు, మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఇంత చెప్పినట్టుగానే ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు లాభాల సేకరణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఈ నెల ఫిబ్రవరి నెల 12వ తారీఖుని బుధవారం నాడు పౌర్ణమి ఉంది, మాఘమాస పౌర్ణమి. చాలా విశేషమైన శుభఫలితాలు ఉంటాయండి. మీరు అమ్మవారిని, లక్ష్మీనారాయణను కొలవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. అద్భుతంగా అంటే ఈ వారం బాగానే ఉంది. ముఖ్యంగా మీ రాశిలోనే శని, రవి, బుధులు అంటే అష్టమాధిపతి, సప్తమాధిపతి, లగ్నాధిపతి, లగ్న సప్తమాధిపతుల కలయిక మీ రాశిలోనే ఉంది. అంటే మీకు తెలిసిన సంబంధాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కొంతమంది లవ్ మ్యారేజ్ అని, దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో ప్రేమించుకున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ వారంలో మీకు వివాద వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. కానీ రవిశల్లు ఉన్నారు కాబట్టి కష్టపడితే తప్ప మీకు ఏది ఇవ్వరు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. పైగా శుక్రుడితో కలిసిన రాహు విశేషంగా యోగిస్తారండి.
ఎందుకంటే 4th హౌస్ లార్డ్ 2nd భావంలో ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. అంటే పరివర్తనలో శుక్ర రాహులు ఉన్నారంటే మీకు విదేశ పర్యటన, మీ జాతకాల రీత్యా చూసుకోండి, విదేశాలు వెళ్తారు. అలాగే శుక్రుడు బాగుండడం వలన, చక్కటి అందంగా ఉండడము, వచ్చే స్థితిలో ఉండడం వలన 4th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము, అలాగే విద్యలో బాగా రాణించడము, మంచి మంచి ఆభరణాలు వాహనాలు కొనుక్కోవడము. శుక్రరాహులు కదండి, మంచిది కళారంగం. అలాగే మీరు చేస్తున్నారంటే గానం అంటారు కదండి, సంగీతం, మంచి అద్భుతంగా పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో అద్భుతంగా రాణించడము, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి. మీరు మీటింగ్స్లో కూడా మాట్లాడుతుంటారు కదా, బ్రహ్మాండంగా ఉంది. సో కుటుంబంలో సౌఖ్యము, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల మొత్తం అద్భుతంగా ఉంది. అలాగే 4th భావం కూడా గురుడు ఉండడం వల్ల మంచిదేనండి. పరివర్తనలో ఉన్నాడు కదా, గురుడు సర్వసౌఖ్యాలని ఇస్తుంటాడు. 4th భావంలో గురుడు ఉన్నాడంటే మంచి కుమారులు, పుత్ర సంతానం, అంటే సంతాన భాగ్యతగా కలిగిస్తూ ఉంటాడు. పంచమ స్థానం చూస్తాం కదా, అయినప్పటికీ గురుడు యోగం బాగుంటుంది, గురుబలం ఉండాలి. అలాగే గురుడు బలం కదా సంతాన యోగం, 4th భావన బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా వాహన యోగము, వాహనాలు బ్రహ్మాండంగా ఉండడము, మీకు మదర్ గారి యొక్క తల్లి ప్రేమ అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు కూడా పంట పొలాలు నష్టం రాకుండా ఆదాయము, మీరు మీ వాహనాలు, గృహ సౌఖ్యము, గృహాలు కొనుక్కోవడము. 4th భావంలో గురుడే కదండి ఇచ్చేది మీకు, చక్కటి చదువునిచ్చేవాడు కూడా గురుడే. సరే, ఇవన్నీ చూస్తే పంచమస్థానం చూసుకుందామంటే, పంచమస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు యోగంలో ఉన్నాడు. అంటే 9వ తారీఖుని 10వ తారీఖుని కూడా చంద్రుడితో కలిసిన కుజుడు బాగున్నాడు. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉండడము, అలాగే సంతానం వలన మీ ఖర్చులు, సంతానం కోసము మీరు అద్భుతంగా ఖర్చు పెట్టడము జరుగుతుందండి. అది కూడా 12వ తారీఖు లోపల మాత్రమే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా లాసులు రావడానికి, అంటే 12వ తారీఖు లోపల స్టాక్ మార్కెట్లో మీకు లాసులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ అంతా బాగా కలిసి రాదు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీరు కాపాడబడతారు, సక్సెస్ అవుతారు. అలాగే 7వ స్థానాధిపతి కూడా 7వ స్థానం రవి చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు, అనురాగము, ఆప్యాయత, కొద్దిగా చికాకులు కలగడము జరుగుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు, గురుబలం ఉంటుంది, బాగుంటుందిగా మీకు. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఏం మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5వ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు బుధుడు. అంతేకాకుండా మీకు మీరంటే గురుదృష్టి, మీకంటే మీ రాశికి 8వ భావాన్ని చంద్రుడితో కలిసిన కేతు కాబట్టి సడన్ గేమ్స్ ఉంటాయంటో మీకు. కేతు మిక్కిలి బలవంతులు అవుతాడు కదా, ఆయన సడన్ గేమ్స్ ఉంటాయి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు కదా, అది అదృష్టం. 6వ ఇంటి వాడు చంద్రుడు 8వ ఇంట్లో ఉండడము, గురుదృష్టి ఉండడము, కుజ దృష్టి ఉండడం వల్ల సడన్ గెయిన్స్, లాటరీస్ వస్తాయి చూడండి. వాటిలో అలా సరదాగా చెప్తున్నాను. మీకు ధనయోగం బాగుంటుంది. ఈ కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీకు సేవకాజనం ఉంటారండి, సేవకాజనం ఉండడము, అదృష్టం, ఆరోగ్యవంతులుగా ఉండడము, పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడము, 8వ భావం పర్ఫెక్ట్గా బాగుంది, సంపూర్ణ ఆరోగ్యవంతుడు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. ఇంకా బుధుడు 8వ అంటే నదీ దర్శనాలు, నదీ స్థానాలు చేస్తారని చూడండి, త్రివేణి సంగమ స్థానాలు. అలా భాగ్యాధిపతి శుక్రుడు కూడా 2వ భావంలో బాగున్నాడండి, 4th బాగున్నాడు. 9వ హౌస్ లార్డ్ 2వ ఉన్నాడంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో ధన సంపాదన బాగుంటుంది అద్భుతంగా. అలా కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు చదువుకోవడానికి. 9వ హౌస్ లార్డ్ 2వ భావంలో జలదత్త రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు సముద్ర స్థానాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు ఇప్పటికి ఆల్రెడీ చేస్తుంటారు. మహాకుంభమేళ పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి, ఎంత అదృష్టం అండి బాబోయ్. అటువంటి వాటిలో బుధవారంలో వస్తా చెప్తాను. అటువంటి టైంలో మనం చేస్తే అసలు మళ్ళీ జన్మంట లేదో అంటారు కదా. సరే, అలా ఉంటే పక్క పెడితే ఇవన్నీ కూడా భాగ్యస్థానం చాలా బాగుంది. 10th హౌస్ ప్రొఫెషన్ మీకు అద్భుతంగా ఉందండి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో రియల్ ఎస్టేట్ కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు ప్రభావం, ఎడ్యుకేషన్ సంస్థలు, ఆడిటర్స్, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 12వ భావంలో 12వ భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. రవితో కలిసిన బుధుడు ఉండడం తప్పేం లేదండి. ఉండడం వల్ల మీకు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎక్కువగా ఇలా ప్రయాణాలు చేస్తుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎక్కువగా దైవ కార్యాల రీత్యా, దైవ దర్శనాలు, దైవ కార్యాల రీత్యా ధనం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎందుకంటే ఈ నెలలో, ఈ వారంలో కూడా 12వ తారీఖుని పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు అమ్మవారి యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే బుధవారం కాబట్టి విష్ణు ఆరాధన, శివాభిషేకాలు,
శివాభిషేకాలు అసలు మర్చిపోకూడదండి. శివుడి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల భాగ్యం ఇంత అంతా కాదు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయనలో సందేహం లేదు. మీనరాశి వారికి చాలా చాలా బాగుంది. మీ రాశిలోనే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో రాహుతో కలిసినాడు. యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కాదు కదా, కానీ గురుడితో సమానం పరివర్తనలో ఉన్నాడు. శుభకార్యాలు చేయడము, తెలివిగా ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, యాక్టివ్గా ఉండడము, మంచి మంచి ఫలితాలు ఉంటాయండి మీకు. శుక్రరాహులు సినిమా రంగంలో ఒక కళాకారులు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సకాలంలో డబ్బులు వచ్చినా అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. ధనం విషయంలోనూ, కుటుంబం విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అవరోధాలు ఎదుర్కొంటారు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీ తోబుట్టువులకి, మీ తమ్ముళ్ళకి ధైర్యంగా మీరు పని చేస్తారు. అసలు యాక్చువల్గా మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉంటే మీ బలమే మీకు 3వ భావం గురుడే. మీ బలం అంటే మీకు మంచి బలం ఉండడం కారణం గురుడు 3వ భావంలో. మీ జాతక ప్రకారం కూడా చూసుకోండి, మీ లగ్నాధిపతి 3వ భావంలో ఉంటే మీ జాతకానికి బలం గురుడే, 3వ భావమే ఖచ్చితంగా అంతే. గురుడు అంటే 3వ భావాధిపతి. సో అంతేకాకుండా ప్రయాణాలు చేస్తుంటారు, న్యూస్ సంబంధించిన వాటిలో ఉంటారు మీరు, వాహన సౌఖ్యం కలిగిస్తాడు. పైగా కుజుడు, చంద్రుడితో కలిసిన కుజుడు 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్. 9-10 తారీఖులో ఇంకా అదృష్టం, పంచమాధిపతిని కలిశాడు కుజుడితోటి. చంద్రాత్తు కూడా మీకు శుక్రుడు అద్భుతంగా బాగున్నాడు, మీ రాశిలో ఉన్నాడు. చంద్రాత్తు కూడా ఒక అమల యోగంలో ఉన్నారు, పంచపురుష మహాయోగంలో యోగం, అమల యోగం. సార్ ఇది విధంగా బాగుందండి మీకు. 4th భావం కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంటారు, చదువులో ముందంజలో ఉంటారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీ పుత్రిక సంతాన యోగం విషయంలోనూ, పుత్ర సంతాన యోగం విషయంలోనూ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఉందండి. చంద్రకేతువులు 7వ స్థానంలో ఉండి గురుడు చేత కుజుడి చేత చూడబడుతున్నారు. అంటే 7వ కూడా మీకు బాగున్నాడు, లాభంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే వివాద వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా మళ్ళీ ఇంకా చెప్పాలంటే వివాద వేడుకల్లో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ చేసుకుంటారు, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, భార్యాభర్తల సంయోగం బాగుంటుంది. వివాద వేడుకలు అద్భుతంగా గ్రాండ్గా చేస్తారు. గురుదృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల కేతు మక్కిలు బలవంతులైపోతారు. చంద్రుడితో కలవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్న సంబంధాలు మీకు వస్తాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి కుజుడు కదా, భాగ్యాధిపతి కూడా బ్రహ్మాండంగా 4th భావంలో కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు, అలాగే ఈ కంప్యూటర్స్, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇవన్నీ ఉంటాయి సార్. కుజుడు కారకత్వాలు ఉంటే బిజినెస్ బాగా డెవలప్ అయిపోతాయి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం సూపర్గా బ్రహ్మాండంగా ధనయోగం బాగుంటుంది. కానీ శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా సులువు అవడానికి అవకాశం ఉంది వ్యాపారం. అలాగే 10th హౌస్ లార్డ్ గురుడు కూడా చాలా బాగున్నాడండి. మీకు ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగా మీరే ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగంలో భద్రత, ప్రమోషన్స్, పదోన్నతి కలగడమే కాకుండా ఉన్న చోటు నుంచి మీరు దూరంగా వెళ్తారు. 11వ భావంలో రవి బుధుడు గురు దృష్టి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేవనే సమస్య ఉండదు. జనరల్గా మీ జాతక ప్రకారం చూసుకుంటూ ఉంటాయి, అందరికీ కాదు, ఇది నాలెడ్జ్ కోసమే. సో రవి బుధుడు కాంబినేషన్ 11వ భావంలో విపరీతమైన రాజయోగం చాలా చాలా బాగుంది. 12వ భావంలో మీకు 6వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండము, 12వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడం వలన విమల యోగంతో మీ జాతకం ఉంది. యాక్చువల్గా శని మంచివాడు కాదు కదా, ఏలినాటి ప్రభావం, కానీ యోగంలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు కలిస్తే విపరీత రాజయోగం కదండి. 12వ భావంలో బ్రహ్మాండమైన యోగం అంటే ఖచ్చితంగా మీకు 13వ తారీఖు నుంచి విపరీత రాజయోగం కలగబోతోంది. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వివాహాది వేడుకలకనో, లేకపోతే పుణ్య నదుల స్థానాలకనో, తీర్థయాత్రలకనో, గురువుగారి సందర్శననో, దైవ దర్శనానికనో, టెంపుల్స్కి వెళ్ళడం వలన, లేకపోతే ధ్వజస్తంభాలను, లేకపోతే నదీ స్నానాల వలన, అదే తటాకాలు నదులు స్తవించడం వలన మొత్తానికి బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెడతారు. అందువలన మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. విదేశ పర్యటన కూడా మీకు ఉంది. ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళు చాలా బాగుంది. 12వ తారీఖుని మాఘమాస పౌర్ణమి వస్తుందండి, బుధవారం నాడు. ఆ రోజు అమ్మవారిని పూజించండి, లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోండి. స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.